స్కూల్ ఫీజులు కట్టడి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఎదుర్కొంటోంది. విద్యా కమిషన్ విచారణ పేరుతో కాలయాపన చేస్తుందని తల్లిదండ్రులు, నిపుణులు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుండే 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు జారీ చేయడం, 25% ముందే కట్టాలని పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తుండటంతో పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విద్యార్థులకు, తల్లిదండ్రులకు శాపంగా మారగా ప్రైవేటు స్కూల్స్, కాలేజీలకు ఓ వరంగా మారింది. స్కూల్ ఫీజులపై సర్కారు నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా ఫీజులు పెంచుకుంటున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ స్కూల్స్ క్లాసుల వారీగా 30 నుంచి 40% వరకు ఫీజులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించడం వల్ల ఒక్కో క్లాసుకు 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నఫలంగా ఫీజులు పెంచేస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే ఏడాది ఫీజులను నిర్ణయిస్తున్నాయి. దాదాపు మెజారిటీ స్కూళ్లు ఇప్పటికే తమ ఫీజులను 15 నుంచి 50% దాకా పెంచేశాయి. స్కూళ్ల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జాప్యం తీరు చూస్తుంటే మరో విద్యా సంవత్సరం వచ్చినా చట్టం కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదని, మళ్లీ ఫీజుల గండం తప్పేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నదని, కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చేపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఫీజుల కట్టడి కోసం జీవో జారీ చేసేందుకు కూడా సర్కారు సన్నాహాలు చేస్తుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టం తీసుకురావాలని, జీవో వల్ల ఉపయోగం ఉండదని, అది కోర్టులో నిలబడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టం రూపొందించాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాల్లోనైనా చట్టంపై దృష్టి పెట్టి వచ్చే విద్యా సంవత్సరం నాటికి కూడా అమలు జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిబిఎస్ఈ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరానికి కూడా ప్రవేశాలు ప్రారంభించి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి గారే ఈ విద్యాశాఖకి మంత్రిగా ఉన్నారు. ఆ పోర్ట్ఫోలియో ఆయనతోనే ఉంది. నాకు తెలిసి 14 నెలల్లో ఆయన ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకున్నట్టు నాకు అనిపించలేదు అధికారులతో. అంటే ఎటుపోతున్నాం మనం, అంటే రాబోయే భావి తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండబోతుంది పిల్లలది ఎడ్యుకేషన్లో కానివ్వండి. గతంలో మనం పాలన చూసుకుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో కేజీ నుంచి పీజీ దాకా విద్య అన్నారు. అంటే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మైనార్టీలకి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ ఉండేది. ఉన్న ఫలంగా కొన్ని స్కూల్స్ ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. ఏడాదికి 5 నుంచి 10% ఫీజులు పెంచుతామని చెప్పి ఇప్పుడు అంతకు మించి పెంచడం ఏమిటని స్కూల్స్ మేనేజ్మెంట్ ని నిలదీస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్న స్కూల్స్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండడంతో తమకు మంచి రోజులు వస్తాయని భావిస్తే ఇప్పటి వరకు తమ సమస్యలు అలాగే ఉండిపోయాయని, ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఫీజుల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఒక వైన్ షాపు, ఒక హాస్పిటల్, ఒక స్కూల్స్ అనే చెప్పుకోవాలి. ఒక ప్రైవేట్ పరంగా చూసుకుంటే ఎంత చెత్తగా తయారయ్యంటే ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేదే లేదు. ఎడ్యుకేషన్ అంటే ఒక విద్య దానం చేసేదే కానీ ఇలా వాటితో కూడా వ్యాపారం చేసే విద్యలు మన దేశంలో ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను. మన గవర్నమెంట్ చక్కగా ఉంటే మాత్రం ఆ గవర్నమెంట్ స్కూళ్ళని సరిగ్గా చేసి పెట్టండి. ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్లకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళేలా చేయండి. స్కూల్స్ ఫీజుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు కాంగ్రెస్ సర్కారు అండగా నిలుస్తుందా? రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుందా? స్కూల్స్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? హస్తం పాలనలో విద్యార్థుల ఫీజుల విషయంలో న్యాయం జరుగుతుందా అనేది వేచి చూడాలి.